హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకునే వారికి ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక గొప్ప పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది. అత్యవసర సమయాల్లో ఎక్కడ అప్పు దొరకని పక్షంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవటం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అందుకే చాలామంది బంగారు ఆభరణాలను కొనటానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్, మనపురం వంటి బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ విధానంలో కొన్ని మార్పులు వస్తే సామాన్యులకు మరింత తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నాయి. ఇక మార్పులు వస్తాయా అంటే, ఇక బ్యాంకులకు లభించే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ వంటి ప్రోత్సాహకాలు తమకు లభించటం లేదని బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు వాదిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు రుణాలు అందించే ఖర్చు పెరుగుతుందని, ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులకు ఇచ్చే రాయితీలను తమకు కూడా వర్తింప చేయాలని అవి కోరుతున్నాయి. అంతేకాకుండా యూపీఐ ద్వారా గోల్డ్ లింక్డ్ క్రెడిట్ లైన్, అంటే బంగారం ఆధారిత క్రెడిట్ సౌకర్యం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక వడ్డీ రేట్లు తగ్గుతాయా అంటే, ఒకవేళ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ప్రోత్సాహకాలు ఎన్బిఎఫ్సిలకు లభిస్తే నిధుల సమీకరణ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా తక్కువ వడ్డీకే ప్రజలకు బంగారు రుణాలు అందించడం సాధ్యమవుతుంది. ఇక నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారాన్ని తాకట్టు పెట్టే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. గోల్డ్ లోను అనేది సురక్షితమైన రుణం కాబట్టి ఇందులో నిబంధనలను సడలిస్తే రుణ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక గత ఏడాది బంగారు రుణాలపై ఆర్బీఐ పలు మార్పులు చేపట్టింది. ఈసారి బడ్జెట్లో మరిన్ని మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా 2 లక్షల రూపాయల కంటే తక్కువ రుణం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. ఇక ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టే బడ్జెట్లో బంగారు రుణాలపై వచ్చే మార్పులు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకునే వారికి ఎంతో కీలకం. సాధారణంగా వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యవసాయం లేదా భూమి కొనుగోలు కోసం ప్రజలు ఈ రుణాలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి మరి.